ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రోజు రోజుకి భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. మగవాళ్ళు కూడా తీవ్ర గృహహింసను ఎదుర్కొంటున్నారు. 4 గోడల మధ్య నరకం చూస్తున్నారు. బెంగళూరులో చోటు చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. అతుల్ సుభాష్ అనే వ్యక్తి భార్య అత్తింటి వాళ్ల వేధింపులను తట్టుకోలేక ఈ మధ్య సూసైడ్ చేసుకున్నారు. ఆయన ఉదంతం అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది. మెన్ టూ అనే ఉద్యమం కూడా వచ్చేసింది. ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కేవీవి నరసింహారావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ అనేది అనేక ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది. ఎందుకంటే ఇలాగ చాలా మంది మగవాళ్ళు ఇంట్లో గృహహింసను ఎదుర్కొంటున్నారు, కానీ బయటపడలేకపోతున్నారు. ఎందుకు చావు దాకా పరిస్థితులు వాళ్ళని తీసుకువెళ్తున్నాయంటారు? గృహహింస అన్నదమ్మా, గృహస్థు అన్నది మన ఆధ్యాత్మికంగా కూడా ఒక ఆశ్రమం కింద చెప్పారు. ఆశ్రమం అంటే కలిసి జీవించి శాంతంగా ఉండడం అన్నదాన్ని ఆశ్రమము అంటాం. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేటప్పుడు లైఫ్ పార్ట్నర్స్ అంటారు వీళ్ళిద్దరిని, జీవిత భాగస్వాములు. ఏ మతంలో చూసుకున్నా కూడా వివాహం అవుతున్నప్పుడు సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా ఇద్దరం కలిసి పంచుకుంటామని చెప్పేసి పెళ్లినాటి ప్రమాణాలు చేసుకోవడం అన్నది, అది ఇప్పుడు మెకానికల్గా ఏదో పెళ్లి చేసేసుకుంటున్నారు, కానీ ఇలాంటి అందులో భావాన్ని తీసుకోకుండా గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక లక్ష్యం లేకుండా అది ఎందుకు ప్రవేశిస్తున్నామో, అందులో ప్రవేశించినప్పుడు మన జీవన విధానం ఏ రకంగా మలుచుకోవాలో, మన యొక్క వ్యక్తిగత ఇంపార్టెన్స్ కానీ వ్యక్తిగత చాయిసెస్ కానీ దాన్ని ఏ రకంగా నేను అనుకూలంగా చేసుకోవాలో అన్న విషయంలో వాళ్ళు ఎవరికి కూడా ఒక అవగాహన లేకుండా ఏదో ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి మారినట్టుగా గృహస్థాశ్రమం ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒక రకమైన అభద్రతాభావం వస్తుంది. అభద్రతాభావం వీళ్ళకు వచ్చినా పర్వాలా, ఎందుకంటే కొత్తలో ఎవరికన్నా కూడా ఇద్దరు కొత్త మనుషుల మధ్య జీవితం మొదలుపెట్టినప్పుడు, అది పూర్తిగా ఎదిగిన వ్యక్తుల మధ్య ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అవ్వడం టైం పడుతుంది. ఆ టైం వీళ్ళు ఇవ్వగలగాలి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఒకళ్ళ బలహీనతని ఇంకొకళ్ళు ఎంచకుండా దాన్ని పదే ఇది నీ బలహీనత ఇది, నీ బలహీనత ఇది అని వాళ్ళని హెరాస్ చేయకుండా ఆ బలహీనతకి నీ బలాన్ని ఆసరాగా పెట్టి ఒకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే కాంట్రాడిక్షన్ అన్నది ఉండదు. అయితే ఈ ప్రస్తుత రోజుల్లో ఏం జరుగుతుందంటే అభద్రత అన్నది వాళ్ళ పేరెంట్స్ ఇళ్లలో మొదలైంది. పేరెంట్స్ ఖాళీగా ఉండి వీళ్ళని పంపించిన తర్వాత ప్రతిరోజు కూడా వీళ్ళకి కాంటాక్ట్లో ఉండడం, ఏదో వాళ్ళు ఎక్కడికో పిల్లవాడిని మనం పంపిస్తాం చూసారా, స్కూల్కి పంపించేటప్పుడు పిల్లవాడు జాగ్రత్తగా ఉన్నాడో లేదో, వచ్చేటప్పుడు ఎవరన్నా కిడ్నాప్ చేస్తారేమో, లేకపోతే ఎవరన్నా పట్టుకెళ్ళిపోతారేమో, లేకపోతే ఏదైనా జరుగుద్దేమో అనే భయాలు ఉంటాయే, అటువంటి భయాలు పెళ్లి చేసిన తర్వాత కూడా ఈ తల్లిదండ్రులకు వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళని ఏదో పులి బోనులో పంపించినట్టు వీళ్ళు ఇచ్చే పిక్చర్ ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఉన్న గృహం వాళ్ళకి ఒక ఆశ్రమంగా లేదు, అది ఒక భయంకరమైన ప్రదేశంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తామో అదే మనం ఆచరిస్తాం. ఎప్పుడైతే మనకి లోన ఆలోచన అన్నది ఒక రకమైనటువంటి కరప్ట్ అయిపోతుందో, ఎదుటి వ్యక్తిలో పాజిటివ్ చూడడం మానేసి ఎప్పుడూ నెగిటివ్ చూడడమే మొదలు పెడతాం. ఈ అభద్రత ఎప్పుడైతే పేరెంట్స్లో వచ్చిందో, ఆ పేరెంట్స్ ఈ పేరెంట్స్లో వాళ్ళు ప్రతిక్షణం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో, వీళ్ళు సర్దుకున్నాము అన్న సమయంలో వాళ్ళు కొంచెం పోస్తారు. ఎందుకు సర్దుకోవాలి? నువ్వు చదువుకున్నావు, అతను చదువుకున్నాడు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అతను ఉద్యోగం చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబం మన కుటుంబం కన్నా తక్కువ కుటుంబం, మనమే పెద్ద కుటుంబం. కాబట్టి మనం తగ్గడానికి వీలు లేదు. పని అమ్మాయి రాకపోతే అతని పని చేయాలి. రకరకాలుగా ఎట్లా అంటే వాళ్ళిద్దరి మధ్య బంధం పెంచాల్సింది పోయి ఆ బంధాన్ని తుంచడానికి కారణాలు అవుతున్నాయమ్మా. ఇక్కడ పర్టికులర్గా దీన్ని చూసినట్లయితే ఒక కొడుకు కూడా ఉన్నాడు ఈ అబ్బాయికి. ఒక కొడుకు ఉన్నవాడు కూడా అలా చేస్తున్నాడంటే మీరు అన్నట్టుగా గృహహింస ఎలా జరిగిందంటే ఒకప్పుడు ఈ గృహస్థాశ్రమంలో ఆడపిల్ల అంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటారో మహిళ, ఆవిడికి అవసరంగా భావించేది ఈ పెళ్ళి, ఈ కుటుంబం నాకు అవసరం,
ఏమన్నా నా పిల్లలు ఈ పిల్లలు ఏమైపోతారో, నా హస్బెండ్ కనుక ఏమన్నా ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా, దీన్ని నెగ్లెక్ట్ చేసినా, కాబట్టి నాకు అవసరం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? రివర్స్ జరుగుతుంది. వీడికి పిల్లలు పుట్టారు కాబట్టి వాడిని నేను హెరాస్ చేస్తాను పిల్లవాడిని ఎదురు చూపించి అన్న టైంలో మహిళలు తయారయ్యారు. అది దురదృష్టవశాత్తు. అందులో మగవాడు లేడీస్ చెప్పుకున్నట్టుగా 10 మందికి చెప్పుకోలేడు. త్వరగా బయటపడరు పురుషులు. అది కూడా అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే, పైగా సమాజపరంగా కానీ చట్టపరంగా కానీ స్త్రీకే ఎక్కువ ఆదరణ సపోర్ట్ ఉంది కానీ మా పురుషులకి లేదు. సో గృహస్థాశ్రమం ఎట్లా అయిపోయిందంటే ఎవరో ఒకళ్ళకే చెందుతుంది. ఎవరు కావాలనుకుంటారో వాళ్ళు పడుండాలి, నువ్వు పడుంటేనే నేను కూడా నీతో కలిసి ఉంటాను అన్నటువంటి ఈగో క్లాషెస్ వచ్చి దానికి పేరెంట్స్ కూడా ఇచ్చేయడం వలన అతను చాలా తీవ్రమైనటువంటి ఇది. అతను కూడా చేసిన పొరపాటు వీడియో పెట్టి చేయడం. దానికన్నా కాసేపు ఆలోచించి నిజంగా పిల్లవాడి మీద ప్రేమ ఉన్నవాడైతే అతను అందరూ కలిసి పిల్లవాడిని ఇచ్చేసినట్టే కదా. పిల్లవాడి రేపొద్దున ఎటువంటి పరిస్థితుల్లో పెరుగుతాడు, అతని మానసిక స్థితి రేపొద్దున ఏ రకంగా ఉంటుంది, అతను ఏ పురుషుని నమ్ముతాడు, ఏ స్త్రీని నమ్ముతాడు, అతను ఏ రకంగా జీవితాన్ని లీడ్ చేస్తాడు అనే ఆలోచన ముందు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా తను చేసిన పనికి అది అంటే కసి అన్నమాట. నన్ను ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టి కోర్టుల చుట్టూ తిప్పాలి, అది చేయాలి, నేను లేకపోతే నాకు జరుగుతుంది అన్న విషయం ఆయన చేయడం జరిగిందమ్మ. ఈ మధ్యలో నలిగిపోయింది, ఇబ్బంది పడింది ఆ పిల్లవాడు. పాపం ఆ పిల్లవాడి మీదే మనం జాలి పడాలి. ఇటువంటి పెద్దలు గృహస్థాశ్రమం ఎంటర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి. పెళ్లినాటి ప్రమాణాలు గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో మామూలు కెరీర్ కాదు. ఒక కంపెనీ మారడానికి ఇది పర్మనెంట్ జీవితం, మన ఇద్దరం కలిసి జీవితాన్ని సాగించాలి అని అనుకున్నప్పుడే ఇటువంటి జరగవు. లేకపోతే గృహ హింస అని ఎప్పుడైతే చేస్తున్నారో ఇవాళ రేపు మీరు గమనిస్తే పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా పిల్లలు ముందుకు రావట్లా. ఎందుకంటే గృహ హింస అనే పదం అంత మధురంగా అయితే అనిపించదు, చాలా చేదుగా అనిపిస్తుంది. కొని తెచ్చుకోవడం ఎందుకు అన్న ఆలోచన కూడా ఉందమ్మా. ఇలాంటి తగ్గాలంటే ఇద్దరు కూడా వాళ్ళు గృహస్థాశ్రమం ఎంటర్ అయ్యేటప్పుడు పూర్తిగా నీ బలహీనతలు ఏమిటి, నా బలం ఇది, నీ బలం ఇది, నా బలహీనత ఇది, నీ బలహీనత ఇది, నువ్వు ఇందులో ఎక్స్పర్ట్, నేను ఇందులో ఎక్స్పర్ట్, ఇద్దరం కలిసి మనం ఇంకో వ్యక్తి ప్రమేయం రాకుండా చూసుకోవాలి. నీ పేరెంట్ కావచ్చు, నా పేరెంట్ కావచ్చు. పెళ్ళిళ్ళలో క్రిస్టియన్ మ్యారేజ్లో అదే చెప్తారు, నువ్వు పెళ్లి చేసావు కదా ఇక వాళ్ళ నుంచి కనెక్ట్ అవ్వవద్దు అంటారు. అలాగే హిందూ మ్యారేజ్లో కూడా అర్థేచ కామేచ నాతి చరామి అంటారు. ధర్మబద్ధంగా అర్థబద్ధంగా వచ్చినట్టు కోరికలు తీర్చుకుంటూ ఒకళ్ళొకరు సహకరించుకుంటూ మనం మోక్షానికి వెళ్ళాలి. మీరు చెప్పింది కరెక్టే సార్. ఆలు మగల మధ్యకి గాలి చొరబడ్డాగానే సునామీ వచ్చినట్టే. నిజంగా ఇంతకుముందు కాలంలో ఇప్పుడైనా సరే అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, గొడవలు పెద్దవి అవ్వడం. ఇప్పుడు అతుల్ సుభాష్ సూసైడ్ కేసు చూసినప్పుడు పోలీసులు చివరికి భార్య నిఖితా సింఘానియా, నిషా అత్తగారు, బావమర్ది వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇక్కడ వరకు ఓకే. ఆ తర్వాత ఏంటి, ఇతను సూసైడ్ నోట్ 24 పేజీల సూసైడ్ నోట్ రాశాడు, సెల్ఫీ వీడియో పెట్టాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టు వివరించారు. అందులో ఇంకొక వ్యక్తి ప్రమేయం అక్కడ కనిపిస్తోంది, తన భార్యకు వివాహేతర సంబంధం ఉంది అంటే. ఈ ఇల్లిసిట్ అఫైర్స్ అనేది కూడా ఫ్యామిలీస్ మధ్య చాలా చిచ్చు పెడుతున్నాయి. ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఒకవైపు పెళ్లి చేసుకున్న భార్య భర్త ఉండగానే మరో వ్యక్తిని ఎందుకు కోరుకోవాల్సి వస్తుంది? అదమ్మా, చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. దీనికి కారణం ఏంటంటే తీరని వాంఛలు, భ్రమలు, బాధ్యతారాహిత్యం, స్వార్థం. ఏది ఏమైనా కానీ నా సుఖం నా ఆనందమే నాకు ముఖ్యం. ఎందుకంటే దీనికి కూడా కారణం ఏంటంటే చుట్టుపక్కల వచ్చేటువంటి ఈ మీడియా, మన అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, లేదు అంటే వీటిని రాటిఫై చేస్తూ అంటే ఇల్లీగల్ రిలేషన్స్ రాటిఫై చేస్తూ వచ్చేటువంటి టీవీ సీరియల్స్ కావచ్చు, అలాంటి సినిమాలు కావచ్చు. ఖాళీగా ఉన్న సమయంలో వీళ్ళు ఎక్కువగా వాచ్ చేసేది టీవీ, ఓటీటీ అవే చూస్తూ ఉంటారు. చూస్తున్నప్పుడు ఎక్కడో వీళ్ళ మనసులో వచ్చిన ఆలోచనకి అక్కడ పునాది బీజం వచ్చినా కూడా, ఎక్కడో ఎవరినో లైక్ చేసినా కూడా అది ఆ సీరియల్లోనో ఎక్కడో చూసినప్పుడు దాన్ని బలపడేలాగా సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తున్నప్పుడు వీళ్ళకి తెలిసి తెలియనితనంలో దాన్ని ఎప్పుడు కూడా అది ఆ స్టెప్ ఎప్పుడు తీసుకుంటారంటే కుటుంబం గురించి ఇంకా అవగాహన లేనప్పుడు, నేనే నా సుఖమే అనుకున్నప్పుడు జరుగుతుంది. దానికి కూడా సపోర్ట్ ఎట్లా ఉంటుందంటే ఎవరో సపోర్ట్ ఇస్తారు, ఒక్కళ్ళే ఆ పని చేయరు.
వాళ్ళు ఎవరికో చెప్తారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఇచ్చి ఏం చేస్తారంటే ఏమన్నా కానీ ఇంకెందుకులే వాళ్ళకి పోతే పోతాడు దాన్నే ఉంది, నువ్వు నిదానం ముందుకు వెళ్ళిపో అని చెప్పేవాళ్ళు ఎక్కడో ధైర్యం ఇస్తారనమాట. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది నాకు తెలిసి. కాబట్టి ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అన్నదమ్మా ఐడియల్ టైం నేను చెప్పా కదా, స్వార్థం, బాధ్యతారాహిత్యంతో గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవ్వడం, పిల్లల్ని మీద ప్రేమ లేకపోవడం, ఇవన్నీ కూడా ఆటవిక సంస్కృతి వచ్చింది. మనం వీటిని తగ్గించాలంటే సమాజంలో చాలా మార్పులు రావాలి. ఈ సమయంలో మనం మాట్లాడలేము అవన్నీ కూడా. ఒకప్పుడు భర్త ఉద్యోగం నుంచో లేదంటే బిజినెస్ పని మీద బయటికి వెళ్ళొస్తేనో భార్య ఓ టీ పట్టుకొని 4 పకోడీలు పట్టుకొని వచ్చేది, పిల్లలు చక్కగా చదువుకుంటూ కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలు ఫోన్లలో బిజీగా ఉంటున్నారు, ఎవరికి వాళ్ళు అలసిపోతున్నారు. పైగా ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ అనేది ఇద్దరిలో పెరిగిపోయింది. నువ్వేం తక్కువ అంటే నేనేం ఎక్కువ అన్నట్టుగానే ఇది జరుగుతుంది. ఇది ఎక్కడి వరకు దారి తీసే పరిస్థితులు ఉన్నాయంటారు? దీనికి నేను చెప్తానమ్మా, ఏంటంటే వీళ్ళిద్దరి దగ్గర సమయం లేక పిల్లలకి ఎక్కువ కంఫర్ట్స్ ఇస్తున్నారు. కంఫర్ట్స్ ఇచ్చి దాన్ని కాంపన్సేషన్ చేస్తున్నారు వీళ్ళు. మనం ఎలాగో వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నామని. కానీ పిల్లలకు కావాల్సింది టైం, క్వాలిటీ టైం. ఆ క్వాలిటీ టైంలో వీళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చి మళ్ళీ వార్తలు చూసేవాడు వార్తలు చూస్తూ ఉంటారు, మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళు అయితే మిగతా విషయాలు చూస్తూ ఉంటారు, టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ వాట్సాప్లో అవి చూస్తూ ఉంటారు. ఈ రకంగా ఇంటికి చేరాక కూడా వాళ్ళ యొక్క క్వాలిటీ టైంని పిల్లలకి ఇవ్వలేకపోతున్నారు. నేను ఇంటికి వచ్చానంటే మీకోసమే, ఇంటికి వచ్చాను లేట్ అవ్వచ్చు కానీ నేను వచ్చిన క్షణం నుంచి కూడా ఐ బిలాంగ్ టు యూ, నేను మీకోసమే ఇంట్లో ఏదన్నా చేస్తానన్న ఫీలింగ్ పిల్లలకు వచ్చినట్లయితే అప్పుడు సరిపోతుందమ్మా. కాకపోతే ఇప్పుడు ఎందుకని ఈ కాంపన్సేషన్ ప్లాన్లో వెళ్ళినంతకాలం కూడా వీళ్ళ కెరీర్ ఇంపార్టెంట్ అవుతుంది కానీ ఫ్యామిలీ సెకండరీ అవుతుంది. వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఇదే ఎక్స్క్యూజ్ చూపిస్తారు, మీకోసమే కెరీర్ అంటారు. కానీ కొంతకాలం వెళ్ళిన తర్వాత కెరీర్ కోసమే పిల్లలు బలి అయిపోతుంటారు. కాబట్టి దీన్ని మనం పాత రోజుల్లో అంటేనమ్మా, ఆ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో కూడా మన కురియన్ అని చెప్పేసి ఒక డైరీ డెవలప్మెంట్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు, చైర్మన్. ఆయన ఒక బుక్ రాశాడు అన్నమాట, మై డ్రీమ్ అని చెప్పేసి. అందులో చాలా బాగా రాస్తాడు ఆయన. వాళ్ళ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఈయన చాలా బిజీగా ఉన్నాడు అనమాట. ఆ పిల్ల 7 సంవత్సరాల పాప. ఆ 7 సంవత్సరాల పాపని ఇంట్లో వదిలేసేసి ఈయన చేసుకుంటూ ఉంటుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతురు ఒక అమ్మాయి ఉంది, ఈయన వయసు, కురియన్ గారి వయసు. ఆవిడ చూసి ఆయన్ని, నువ్వు ఇంట్లో టైం ఇవ్వకుండా నువ్వేదో పెద్ద కెరీర్కి వెళ్ళిపోతానంటే తప్పు అని చెప్తూ తన ఉదాహరణ చెప్తుంది. మా ఫాదర్ కూడా నన్ను బాగా ప్రేమిస్తాడు, ఏ తండ్రి అయినా పిల్లల్ని ప్రేమిస్తాడు, బాగా చూసుకుంటాడు. కానీ ఆయన బిజీగా ఉండి నన్ను చూడలేకపోయాడు. నేను స్టబ్బర్గా తయారైపోయాను, నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదు అప్పుడు, అందుకని ఇంకా మొండిగా అయిపోయాను నేను. నీ పిల్లలు కూడా అలా చేయదలుచుకున్నావా అని అడుగుతుంది అనమాట. ఆయన బుక్లో రాశాడమ్మా అది. చూడు, అంటే పేరెంట్స్ టైం పిల్లలకి ఎంత అవసరమో అన్నది చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ ఇంటింటి రామాయణం సార్, ఒక్కో ఇంట్లో ఒక్కో కథ ఉంటుంది. బట్ మన జీవితానికి ఏది ఇంపార్టెంట్ అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. సొసైటీ యాంగిల్లో మనం ఎక్కువ ఆలోచించినా కానీ మంచిది కాదు. ఏదైనా సరే అందరూ కలిసి నడిచినప్పుడే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.